సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 సకల సాధు స్వరూపం. ఈ అధ్యాయంలో దేవుడు సకల సాధు స్వరూపము ఎలా అవతరించారో తెలుసుకుందాం. అలాగే పార్ట్ 1 కూడా ముగించుకుందాం. సో అధ్యాయం 7 పార్ట్ 1లోకి వెళ్దామా? నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులను మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులుద్ధరించడానికి ఆయనే పరిపూర్ణమైన మహానీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కానీ అందరూ మహానీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తులు అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము సకల సాధు స్వరూపం. శ్రీ నరసింహ మహారాజు రూపం ఎలానో తెలుసుకుందామా? సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బాసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ 2 బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింగ్ అను సిద్ధ పురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తుందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతనిని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహానీయుడు చెప్పారు. అతడు 1911లో సాయిని దర్శించగానే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి దుష్టగ్రహాలను పో బయటికి అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహానీయులిద్దరి అంతర్యం ఒకటేనని ఈ సంఘటన నిరూపిస్తుంది. దాహను నివాసి అయిన హరిబాబు కార్నిక్ 1917లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింహ మహారాజ్ హరిబాబు చెయ్యి పట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలోనే సాయి తనివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించారు కార్నిక్. ఇప్పుడు మనం ఈ 2 లీలల గురించి తెలుసుకోవాల్సింది. సాయికి ఇవ్వాల్సిన దర్శనం నరసింహ మహారాజ్ తీసుకున్నట్టు నరసింహ మహారాజుకు అందాల్సినది సాయికి అందినట్టు. అంటే ఇద్దరు ఒకే స్వరూపం అని మనం దీంట్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ మౌల్వీ సాహెబ్. ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు దానాలు శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగను సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొర విని సాయి 5 రూపాయలు దక్షిణ కోరారు. మరలా అవి తమకి 3 రూపాయలు 14 నాణాలు ముట్టిందని చెప్పి 1 రూపాయి 2 నాణాలు మాత్రమే తీసుకొని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలకు అర్థంగా దాసగను నడిపాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడ్లో మౌల్వీ సాహెబ్ అను సాధువు షాపూర్జీ సంస్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చులన్నిటి చూస్తే 3 రూపాయలు 14 నాణాలు అయింది. ఆ రూపంలో అది సాయికే చెందినది దాసగను వివరించాడు. తర్వాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. దీంట్లో ఒక భక్తుడు మౌల్వీ సాహెబ్ అనే బాబాకు
డబ్బులు ఇచ్చాడు. కానీ సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలి అన్నారు. దాంట్లో నాకు అదే మౌలవీ సాహెబ్ బాబాకి ఇచ్చిన డబ్బులు కాకుండా 5 రూపాయల్లో సగం సాయిబాబా తీసుకున్నారు. తర్వాత అప్పటికి ఆ భక్తుడి గుర్తొచ్చింది, అప్పుడే మౌలవీ సాహెబ్కి ఇంత డబ్బులు ఇచ్చానని. అంటే మౌలవీ సాహెబ్ అండ్ సాయిబాబా ఇద్దరు ఒక్కటే. నెక్స్ట్ శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్మాణం చెందనున్నారు. భక్తుడు కేశవ నాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదాల కలతనకిచ్చి నా అవతారం స్వామి పాదుకలిచ్చి నా అవతారం షిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకొని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్ళేవారు కలిసి సాయి కేవలం పిచ్చి పకీరని చెప్పారు. అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదుకు వద్దకు వచ్చారు. నాయక్తో సాయి నువ్వు నా కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిచంద్ర పితలే కుమారుడి మూర్ఛవాది ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రులు సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి బాపు ఇది వరకు మీకు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మరో 3 రూపాయలు ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడి దర్శించిన పితలకి ఆ మాటల అర్థకం ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము, అప్పుడు ఆయన 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు, ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అలాగే అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణాజీ తరచూ తాను సమాధిని దర్శిస్తుండేవారు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరో రోజే అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణాజీ. సాయి ఇప్పుడు అక్కడేముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలో ఉన్నారు, అక్కడకు వెళ్ళడం ఎందుకు అన్నారు. అలాగే నారాయణ్కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము విభూది ఇచ్చారు. మరో రోజే అతనికి జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరో రోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోగ్కు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయిబాబా. అక్కల్కోట స్వామి సాయిబాబా ఒక్కరే. నెక్స్ట్ గురు గెలప్ స్వామి కోటీశ్వరుడు బూటీ సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు. కానీ భక్తులు తెచ్చిన ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అను శ్రోతియా బ్రాహ్మణుడు బూటీలో పనుబడి షిరిడీ చేరాడు. ఇద్దరు సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు చేతి రేఖలు పరిశీలించి చూశాడు.
అప్పుడు బావ 4 అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేయి చూడ్డానికి తాము మానవ మాతృలము కామని 4 పురుషార్థాలు ప్రసాదించి దైవ స్వరూపాలని మరి భావమేమి. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు. శాస్త్రి మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణకు రమ్మని చెప్పు అన్నారు బాబా. అలా ఆజ్ఞాపించడం అతనికి చీకా కనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గేలెప్ స్వామి కాషాయధారి అయి కూర్చొని ఉన్నారు. పట్టలేని సంతోషంగా శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రాణమిల్లాడు. భక్తులందరూ హారతి పడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొద్దిసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, గర్వం నశించి అవంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడు అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి గులెప్ స్వామి వేరుగాదు. అలాగే కాకా మహారాజ్ ఒకనాడు షిరిడీ వచ్చిన పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొద్దిసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు. కేల్కర్ అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొసట పెట్టాడు. ఎవరిని అలా చేయనివ్వరని బాబా అన్నాడు. ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్. అతనికి దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. అంటే కాకా మహారాజ్కి ఇక్కడ గంధం పూస్తారు నొసట, అది కూడా బాబాకు పూశారు. అంటే బాబా కాకా మహారాజ్ ఇద్దరు ఒకటే అని ఆ భక్తుడు తలచాడు. అలాగే శ్రీ గోపాల్ దాస్, నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. వారి భక్తులకు గానే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడి వెళ్తుంటూ నాసిక్లో గోపాలదాసు గారికి తన దక్షిణిగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలోనే సాధు సంతర్పణమని గోపాల్ దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడ చేరారు. దక్షిణ అందజేయడం ఎలా అని గునే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1 2 3 4 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదం ఇచ్చి పరిగెత్తి లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఈ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్ దాస్ వేరు కాదని మనకు ఇది అర్థమవుతుంది. అంటే గోపాల్ దాస్కి ఇవ్వాల్సిన నాణ్యాలు సాయికి అందాయి. అలాగే మనం శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 పార్ట్ 1 తెలుసుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్దాం. తప్పక చూడండి. అలాగే నేను చదవటంలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.